ఇరాన్కు వ్యతిరేకంగా అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా చేపట్టిన సైనిక చర్య పశ్చిమాసియాలో ఇప్పుడు పెను ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. అయితే ఈ భీకర యుద్ధం ప్రారంభమైన రోజు నుంచి మధ్యప్రాచ్యంలో 7 వేర్వేరు దేశాలలో మోహరించిన సుమారు 200 మంది అమెరికా సైనికులు గాయపడినట్లు అమెరికా సెంట్రల్ కమాండ్ సోమవారం అధికారికంగా ప్రకటించింది. అయితే ముఖ్యంగా ఇరాన్ ప్రయోగించిన క్షిపణులు, డ్రోన్లు దాడుల వల్లే వీరు గాయపడినట్లు అమెరికా వెల్లడించింది. అయితే అమెరికా సెంట్రల్ కమాండ్ ప్రతినిధి కెప్టెన్ టిమ్ హాకిన్స్ వెల్లడించిన వివరాల ప్రకారం గాయపడిన వారిలో అత్యధికులు స్వల్ప గాయాలు మాత్రమే అయ్యారు. మొత్తంగా గాయపడిన 200 మందిలో ఇప్పటికే 180 మందికి పైగా సైనికులు కోలుకొని తిరిగి తమ విధుల్లో చేరారు. ప్రస్తుతం 10 మంది సైనికుల పరిస్థితి విషమంగా ఉందని, వారిని తీవ్రంగా గాయపడిన వర్గంలో చేర్చి మెరుగైన చికిత్స అందిస్తున్నట్లు హాకిన్స్ తెలిపారు. ఇంకో 10 మంది కూడా చికిత్స పొందుతున్నారని, అయితే వీరి పరిస్థితి మాత్రం నిలకడగా ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా మార్చి 10వ తేదీ నాటికి గాయపడిన వారి సంఖ్య 140 ఉండగా తాజాగా అది 200కి చేరుకుంది. అలాగే మొత్తం మీద యుద్ధం మొదలైనప్పటి నుండి ఇప్పటి వరకు 13 మంది అమెరికా సైనికులు ప్రాణాలు కోల్పోయారు. వీరిలో 7 ప్రత్యక్ష దాడుల్లో మరణించగా మరో 6 ఇరాన్ లో జరిగిన విమాన ప్రమాదంలో చనిపోయారు. అయితే ఈ దాడులు కేవలం ఇరాన్ సరిహద్దులకే పరిమితం కాకుండా అమెరికా స్థావరాల్లో ఉన్న 7 కీలక దేశాలపై ప్రభావం చూపాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, జోర్డాన్, కువైట్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో ఉన్న అమెరికా బలగాలపై ఇరాన్ నిరంతరం డ్రోన్లు, క్షిపణుల దాడులు చేస్తుంది. మనకు తెలుసు, ఫిబ్రవరి 28వ తేదీన అమెరికా, ఇజ్రాయెల్ దళాలు ఇరాన్ పై భారీ ఎత్తున వైమానిక దాడులు ప్రారంభించారు. ఈ క్రమంలో ఇరాన్ సుప్రీం లీడర్ అయాతుల్లా అలీ ఖమేనీ ప్రాణాలు కోల్పోయారు. ఆయన కుమార్తె, అల్లుడు, మనవరాలు, ప్రస్తుతం సుప్రీం లీడర్ ముజ్తబా భార్య కూడా చనిపోయినట్లు వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఈ దాడులకు ప్రతీకారంగా అమెరికా సైన్యం ఉన్న దేశాలపై ఇరాన్ తన డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేస్తుంది. ఈ పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియాలో శాంతి అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు పరిస్థితి మరింత చేయి దాటకుండా ఉండేందుకు దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం దాడులు ఆగడం లేదు.